ఛానల్కి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా జనవరి 5వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? మధ్యాహ్నం 2:15 తర్వాత ఒక శుభవార్త వింటారు। అయితే జనవరి 5వ తేదీ ఆదివారం రోజు మధ్యాహ్నం 2:15 తర్వాత ఈ వృషభ రాశి వ్యక్తులు ఎటువంటి శుభవార్త వింటారు? అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశియాధిపతి శుక్రుడు। ఈ వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। ఏదైతే సాధించాలి అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారే ఉంటారు। అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్ని ఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు। అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి సహనం అనే గుణం అలంకారమనే చెప్పుకోవాలి। ఈ సహనంతో జీవితంలో అనేక రకాల విజయాలను కూడా సొంతం చేసుకుంటారు। వీరికి మధ్య వయసు నుండి జీవితం యోగదాయకంగా ఉంటుంది। ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు। శ్రమ పడాల్సిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు। అందరి మాటలు వింటారు। తుదకు తాము ఏదనుకుంటారో అది మాత్రమే చేస్తారు। ఇక విషయంలోకి వస్తే కనుక వృషభ రాశి వారికి జనవరి 5వ తేదీ ఆదివారం రోజు మధ్యాహ్నం 2:15 తర్వాత మీ యొక్క జీవితంలో ఒక అత్యంత పెద్ద శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ నైతే ఈ సమయంలో మీరు వింటారు। అంటే అది వ్యాపార అభివృద్ధికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు। ఈ విధంగా ఏదైనా సరే ఆర్థికపరమైన అంశాల గురించి అంటే మీకు ధనలాభం కలుగుతుంది, అంటే డబ్బు ఎక్కువగా వస్తుంది అనే దానికి సూచనగా ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వింటారు। ఆదాయ మార్గం కోసం చాలా కాలంగా అన్వేషిస్తున్నవారు దాన్ని పొందుకునే అవకాశాలు కూడా వస్తాయి। ఈ విధంగా ఆదాయ మార్గానికి సంబంధించి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద గుడ్ న్యూస్ నైతే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు జనవరి 5వ తేదీ ఆదివారం రోజు మధ్యాహ్నం 2:15 తర్వాత వినే సూచనలైతే కనిపిస్తున్నాయి। ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి। ఆదివారం రోజు మీరు ఒక పనిని మొదలు పెడతారు। ఆ పనిని కంప్లీట్ చేయటంలో మీకు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి। దీనికి మీకు ఒక వ్యక్తి నుండి సపోర్ట్ కూడా లభిస్తుంది। అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు, బయటి వ్యక్తులు కావచ్చు। ఆ పని మీరు పూర్తి చేయటంలో వారి యొక్క సహాయ సహకారాలు కూడా మెండుగా లభిస్తాయి। అలాగే ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కుటుంబ సభ్యులతో కొంత చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే మీకు ఒక ఆలోచన కూడా వస్తుంది, వారి నుండి మంచి మంచి సలహాలు కూడా మీకు వస్తాయి। అలాగే ఎవరైతే చాలా కాలంగా మిత్రులను కానీ సన్నిహితులను కానీ కలుసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారో ఈ రోజు కలుసుకోవటానికి సమయం అనుకూలంగా ఉంది। ఈ రోజు మీ యొక్క మిత్రులను కానీ సన్నిహితులను కానీ మీరు కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి। అలాగే ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది। పని ఒత్తిడి కారణంగా మీరు మానసికంగా స్ట్రెస్ కి లోనవుతారు। కొంత అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు। ఈ విధంగా వృషభ రాశి వారికి జనవరి 5వ తేదీ ఆదివారం రోజు దినఫలాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం 2:15 తర్వాత ఆర్థిక వృద్ధికి సంబంధించి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఆదాయ మార్గాలకు సంబంధించి ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి। అయితే వృషభ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి। శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యి దీపాన్ని వెలిగించండి। మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్య ఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్